అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్, ఈరోజు ఈ వీడియోలో టాప్ ఎన్ఐటీస్, మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని టాప్ ఎన్ఐటీస్ ఉంటాయి. అంటే ఇవి ఫస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి ఎన్ఐటీలు, అంటే ఓల్డ్ ఎన్ఐటీలు అనమాట. ఇక్కడ ఈ ఎన్ఐటీల్లో లాస్ట్ బ్రాంచెస్, అంటే కొంచెం మీడియం అండ్ లాస్ట్ బ్రాంచెస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు వచ్చి హోమ్ స్టేట్ వాళ్ళకి కట్ అయిపోయింది అనే విషయాన్ని, మరియు హోమ్ స్టేట్ వాళ్ళతో పాటు అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ఏ ర్యాంక్తో వచ్చి కట్ అయింది అనేది ఒకటి, తర్వాత ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్కి ఆ ర్యాంక్ వచ్చింది, ఈ 4 విషయాలు ఈ స్లైడ్లో మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎన్ఐటీల్లో ఎన్ఐటీ కాలికట్ ఒకటి. ఎన్ఐటీ కాలికట్ చాలా మంచి ఎన్ఐటీ. ఇక్కడ సీట్ వస్తే మనం చూడాల్సిన అవసరం లేదు. మంచి బ్రాంచ్ రాకపోయినా మీడియం అండ్ లాస్ట్ బ్రాంచ్ వచ్చినా సరే ఇక్కడ జాయిన్ అయితే బెటర్ అన్నది నా సజెషను. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ త్రిబుల్ఈకి సంబంధించి అదర్ స్టేట్ వాళ్ళకి 11,415 ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ వచ్చిందండి. హోమ్ స్టేట్ వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా అదర్ స్టేట్ కిందకే వెళ్తాము. అయితే ఆ 11,415 ర్యాంక్ రావడానికి లాస్ట్ టైము 194 స్కోర్ యావరేజ్గా చూసుకుంటే 99.2% రావాల్సి వచ్చింది. అలాగే ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ 11,650 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది అదర్ స్టేట్ వాళ్ళకి. అలాగే ఎన్ఐటి జంషెడ్పూర్ ఈసీకి వచ్చేటప్పటికి 13,080 ర్యాంక్ వరకు వచ్చి అదర్ స్టేట్ వాళ్ళకి కట్ అయిపోయింది. హోమ్ స్టేట్ వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్ఐటి జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఇది కూడా మంచి ఎన్ఐటి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ 13,170 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయిందండి. అలాగే ఎన్ఐటి దుర్గాపూర్ ఈసీ బ్రాంచ్ వచ్చేటప్పటికి 13,608 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అలాగే ఎన్ఐటి సూరత్ కూడా ఈసీ బ్రాంచ్ వచ్చేటప్పటికి 13,942 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అలాగే ఎన్ఐటి తిరుచిరాపల్లి మీ అందరికీ తెలుసు, టాప్ 1, 2, 3 ఏదైనా ఉంది అంటే ఎన్ఐటి తిరుచిరాపల్లి. ఇక్కడ మనం లాస్ట్ బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా 13,950 ర్యాంక్ వస్తే తప్ప ఇక్కడ సీట్ రాలే. అంటే ఇక్కడ నేను ఈ స్లైడ్లో చెప్పేది ఏంటంటే 99.2% వచ్చి ఎవరైతే ఈ యొక్క 13,000 దగ్గర దాకా ర్యాంక్ వచ్చి ఉన్నారో వాళ్ళకి లాస్ట్ టైం ఏ పరిస్థితుల్లో ఏ బ్రాంచ్ వచ్చింది అనే విషయం చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. అలాగే ఎన్ఐటి వరంగల్ మన తెలుగు 2 రాష్ట్రాలకి ఎవరైతే అక్కడ చదువుతారో తెలంగాణలో వాళ్ళకి హోమ్ స్టేట్ అవుతుంది. వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 17,079 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే అక్కడ చదవకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే, ఆంధ్రాలో చదివితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అదర్ స్టేట్ అవుతుంది. వాళ్ళకి 14,333 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇక్కడ అదే వేరియన్స్ అండి. ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీలు ఎవరైతే ఇంటర్మీడియట్ ఏ రాష్ట్రంలో చదువుతారో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అది లోకల్ లేదా హోమ్ స్టేట్ కింద పరిగణించబడుతుంది. ఇది ఈ వీడియోలో టాప్ ఎన్ఐటీకి సంబంధించి లాస్ట్ బ్రాంచ్ లేదా మీడియం బ్రాంచ్కి సంబంధించి ఏ ర్యాంక్ వరకు వచ్చి గతసారి కట్ అయిందనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోలో మీకు ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్స్ పర్సంటేజ్ బట్టి మీకు ర్యాంక్స్ వస్తే మనం ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అనేది మీరు అంచనా చేసుకోవడానికి, మీరు ప్లానింగ్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.